బడికి వెళ్లాల్సిన కొంతమంది చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పోషణ భారంగా మారడంతో కొంతమంది తల్లిదండ్రులు చిన్నారులను పనికి పంపుతున్నారు. నేడు బాల కార్మిక వ్యతిరేక దినం సందర్భంగా దూరదర్శన్ యాదగిరి అందిస్తున్న ప్రత్యేక కథనం. లేత చేతులు రాళ్లు కొడుతున్నాయి. పాలుగారే వయస్సు ప్రమాదకర పరిస్థితుల్లో పరిశ్రమల్లో పనిచేస్తోంది. బడిలో పాఠాలు నేర్చుకోవాల్సిన బాల్యం బట్టీల్లో బండ చాకిరీకి బలైపోతోంది. చదువు లేదు, ఆటలు లేవు, సరైన పోషకాహారం అందదు. పిల్లలు శ్రామిక యంత్రాలుగా మారిపోయిన సామాజిక దురవస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంది. ఈ సమస్యపై అవగాహన తీసుకురావడానికి ప్రతి ఏటా ఈ రోజున ప్రపంచ బాలకార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాం. చిన్నారులను పనిలో చేర్చడానికి వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్త ఉద్యమానికి ఉత్ప్రేరకంగా పనిచేయడం దీని లక్ష్యం. 1989లో ఐక్యరాజ్య సమితి మొదటిసారిగా 18 ఏళ్లలోపు పనిచేసేవారిని బాలకార్మికులుగా పేర్కొంది. భారత ఫ్యాక్టరీ చట్టం ప్రకారం 14 ఏళ్లలోపు పనిచేసే పిల్లలను బాలకార్మికులుగా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రకారం 15 ఏళ్లలోపు వయస్సుండి పనిచేస్తున్న బాలబాలికలంతా బాలకార్మికులే. మన కట్టుబాట్లకు అనుగుణంగా నడుచుకుందాం, బాలకార్మిక వ్యవస్థను అంతం చేయండి అనేది ఈ ఏడాది ఇతివృత్తం. ఈ సంవత్సరం 22వ ప్రపంచ బాలకార్మికుల వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దాదాపు 2 దశాబ్దాలుగా బాలకార్మికుల్ని తగ్గించడంలో స్థిరమైన పురోగతి కనిపిస్తోంది. అయితే సంఘర్షణలు, సంక్షోభాలు, కోవిడ్-19 మహమ్మారి మరిన్ని కుటుంబాలను పేదరికంలోకి నెట్టాయి. లక్షలాది మంది పిల్లలను బాలకార్మికుల వ్యవస్థలోకి నెట్టాయి. ఇది తీవ్రమైన సమస్య అని ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం గుర్తు చేస్తోంది. ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. చిన్నారుల హక్కులను, సాధారణ బాల్యాన్ని దోచుకుంటున్నారు. వారు కఠినమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వస్తోంది. తరచుగా ప్రమాదాలకు, గాయాలకు గురవుతున్నారు. ఈ అమానవీయ ఆచారాన్ని నిర్మూలించే సందేశాన్ని విస్తరించడానికి ఈ రోజుని సమర్థించడం, పాటించడం చాలా ముఖ్యం. ఐక్యరాజ్య సమితి అధికారిక వెబ్సైట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 మిలియన్ల మంది పిల్లలు బాలకార్మికులుగా మారారు. అంటే ఇది ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు బాలకార్మిక వ్యవస్థలో మగ్గుతున్నారని సూచిస్తోంది. 2000 నుండి 2020 వరకు బాలకార్మికులు 85.5 మిలియన్ల మేర తగ్గారు. ప్రపంచవ్యాప్తంగా 26.4% మంది పిల్లలు మాత్రమే సామాజిక రక్షణ నగదు ప్రయోజనాల్ని పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా పిల్లల సామాజిక రక్షణ కోసం జీడీపీలో 1.1% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇక ఆఫ్రికాలో పిల్లల కోసం జీడీపీలో 0.4% మాత్రమే ఖర్చు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాలల హక్కుల పరిరక్షణకు, అభివృద్ధికి రకరకాల పథకాలను అమలు చేస్తున్నాయి. చైల్డ్ లైన్ ప్రాజెక్టు ద్వారా బాలల అవసరాల్ని గుర్తించి వారి హక్కుల్ని పరిరక్షిస్తారు. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్తో బాలలు వివిధ రకాలైన దోపిడీలకు గురికాకుండా రక్షించేందుకు చర్యలు తీసుకుంటారు. సాక్ష్యం ద్వారా బాలురులో లింగపరమైన సున్నితత్వాన్ని, అలాగే నైతిక ప్రవర్తనను పెంపొందిస్తుంది. సర్వశిక్ష అభియాన్ ప్రాథమిక విద్యను అందిస్తుండగా సబల కౌమార దశలో ఉన్న బాలికలకు పోషకాహారం సరఫరా చేస్తోంది. బాలికా సమృద్ధి యోజన బాలికా విద్యను ప్రోత్సహిస్తోంది. బేటీ బచావో, బేటీ పఢావో, బాలికా విద్య, పోషకాహారం, లింగ వివక్షకు సంబంధించి ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కూడా బాలకార్మికుల వ్యవస్థ నిర్మూలనకు కృషి చేస్తోంది. 18 సంవత్సరాల్లోపు పిల్లల్ని పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు చేపడుతోంది. అలా ఎవరినైనా పిల్లల్ని పనిలో పెట్టుకుంటే 1098 ఉచిత నెంబర్కి ఫోన్ చేయొచ్చని కరీంనగర్ జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సంపత్ తెలిపారు. ఈ నెంబరు 24 గంటలు పనిచేస్తుందని పేర్కొన్నారు. బాలకార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పిల్లలు ఎవరిని కూడా 0 నుంచి 18 సంవత్సరాల పిల్లల్ని ఎవరిని కూడా పనిలో పెట్టుకోకూడదు. 0 నుంచి 14 సంవత్సరాల పిల్లల్ని అయితే ఎక్కడ కూడా పనిలో పెట్టుకోకూడదు. అలాంటి పిల్లలందరినీ కూడా బడిలో చేర్పించాలి. ఎక్కడైనా అలాంటి పిల్లలు కనబడితే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఉచిత నెంబర్కి ఫోన్ చేయొచ్చు. ఈ నెంబర్ 24 గంటలు రాత్రి పగలు పనిచేస్తుంది. ఎలాంటి రుసుము పడదు. ఎవరైనా పెద్దలు కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా ఫోన్ చేయొచ్చు. అలాగే 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు కొన్ని ప్లేసెస్లో పని చేసుకోవచ్చు. అంటే ప్రమాదకరం కాని పనులలో పని చేసుకోవచ్చు. వాళ్ళు ఎక్కడెక్కడ పనులు చేసుకోవడానికి అంటే వొకేషనల్ స్కిల్స్ ఉన్నాయి, ట్రైనింగ్ చేసుకోవడానికి వాళ్ళు పని చేసుకోవచ్చు. అక్కడ పనిచేసే సందర్భంలో ఆ పిల్లలకు సపరేట్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. వాళ్ళకు 6 గంటలు పని మాత్రమే ఉండాలి. 3 గంటలకు ఒకసారి 1 గంట రెస్ట్ ఇవ్వాలి. వాళ్ళకు కూడా పెద్దలతో సమానంగా వేతనం కల్పించాలి. వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ ఎదుగుదలకు ఎలాంటి ఆటంకం కూడా కల్పించదు. వాళ్ళకి సంబంధించిన వాటర్ కానీ, ఫుడ్ కానీ, వాళ్ళకి వెంటిలేషన్ కానీ అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలి.
బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా బాల కార్మికులుంటే వారిని రక్షించేందుకు ముందుకు రావాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.